ఒక్క ఓటమితో భారత జట్టుకు సీన్ రివర్స్ అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో డౌన్ అయింది. తొలి స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా మాత్రం అడిలైడ్ ఓవల్ టెస్ట్ విజయంతో అగ్రస్థానంలోకి దూసుకుపోయింది. సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లే ఫైనల్ చేరతాయి. దీంతో ఇప్పుడు టీమిండియాకు టఫ్ టైం తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఆస్ట్రేలియా 14 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. ఆసీస్ విజయాల శాతం 60.71. సౌత్ ఆఫ్రికా 9 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 5 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్లు ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. సౌత్ ఆఫ్రికా విన్నింగ్ పర్సెంటేజ్ 59.26. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత జట్టు 16 మ్యాచ్లు ఆడింది. 9 మ్యాచ్లు గెలిచింది. 6 మ్యాచ్లు ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా అయింది. 3వ స్థానంలో ఉన్న భారత జట్టు విన్నింగ్ పర్సెంటేజ్ 57.29. ప్రస్తుతం శ్రీలంక కూడా రేస్లోనే ఉంది. లంక ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడింది. అందులో 5 గెలిచింది. 5 మ్యాచ్లు ఓడిపోయింది. విన్నింగ్ పర్సెంటేజ్ 50. ఇంగ్లాండ్ 21 మ్యాచ్ల్లో ఇప్పటి వరకు బరిలో దిగింది. 11 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 9 మ్యాచ్ల్లో కంగుతింది. 1 మ్యాచ్ డ్రా అయింది. ఇంగ్లాండ్ విన్నింగ్ పర్సెంటేజ్ 45.24. భారత్ టూర్లో సత్తా చాటిన న్యూజిలాండ్ స్వదేశంలో మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. ఇంగ్లాండ్కు పోటీ ఇవ్వలేకపోతోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచింది. 7 మ్యాచ్లు ఓడిపోయింది. విన్నింగ్ పర్సెంటేజ్ 44.23. పాకిస్తాన్ 10 మ్యాచ్ల్లో 4 గెలిచింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. విన్నింగ్ పర్సెంటేజ్ 33.33. బంగ్లాదేశ్ 12 మ్యాచ్ల్లో 4 గెలిచింది. 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. విజయాల శాతం 31.25. పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ అట్టడుగున ఉంది. 11 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 7 మ్యాచ్ల్లో ఓడింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. వెస్టిండీస్ విజయాల శాతం 24.24. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత జట్టు దూసుకుపోవాలంటే అద్భుతాలు చేయాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తర్వాతి 3 టెస్టుల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ఫైనల్ చేరడానికి తీన్మార్ ఆడేయాలంటున్నారు. లేదంటే ట్రబుల్స్ తప్పవని హెచ్చరిస్తున్నారు.